సో లుక్ ఎట్ హియర్ నాన్న యాడ్జెక్టివ్స్. సో యాడ్జెక్టివ్స్ ని యూజ్ చేయడానికి ఒక ఆర్డర్ ఉంది, ఆర్డర్ ఆఫ్ యూజింగ్ యాడ్జెక్టివ్స్. అవే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇఫ్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ యాడ్జెక్టివ్ టు డిస్క్రైబ్ ఎ నౌన్, దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్డర్. ఇప్పుడు ఒక నౌన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనేది ఒకటి ఉంది, అదొక నౌన్, ఒక జంతువు పేరు. సో ఈ డాగ్ గురించి మనం మాట్లాడాలంటే ఇప్పుడు బ్లాక్, డేంజరస్, స్ట్రీట్. సో ఈ డాగ్ గురించి మనకి ఎన్ని విషయాలు తెలుసు? డాగ్ అనేది బ్లాక్ కలర్ లో ఉంది, అది డేంజరస్, అదొక స్ట్రీట్ డాగ్. 3 విషయాలు తెలుసు. ఈ 3 విషయాల్ని కలిపి నువ్వు రాయొచ్చు. ఎలాగ రాయొచ్చు అంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? డాగ్ యొక్క గుణం చెప్పాలి, అంటే ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? అది డేంజర్ లో ఉంది, అది డేంజరస్ డాగ్. సో ఫస్ట్ ఇది రావాలి. తర్వాత ఏంటి? దాని కలర్. ఓకే, నేను సైజ్ చెప్పలేదు, నేను షేప్ చెప్పలేదు, ఏజ్ చెప్పలేదు, కలర్ చెప్పాను. సో సెకండ్ ప్లేస్ లో కలర్ వస్తుంది, బ్లాక్. అలాగే అది ఆరిజిన్ ఏంటి? ఆరిజిన్ అది ఒక స్ట్రీట్ డాగ్. ఇప్పుడు సీక్వెన్స్ వచ్చింది కదా, ఫస్ట్ ఏమో మన ఒపీనియన్, సెకండ్ ఏమో మనకు అన్నీ తెలియదు, ఇక్కడ సైజ్ తెలియదు, షేప్ తెలియదు, ఏజ్ తెలియదు, మెటీరియల్ కూడా తెలియదు. మెటీరియల్ ఏముంటుంది? డాగ్ అంటే అది కూడా మనిషే కాబట్టి ఫ్లెష్ బ్లడ్ ఉంటుంది అంతే. సో మనకు తెలిసిన విషయాల్లోనే సీక్వెన్స్ పెట్టాలి. సీక్వెన్స్ వచ్చింది కదా మనకి, ఫస్ట్ మన ఒపీనియన్, సెకండ్ దాని కలర్, థర్డ్ దాని ఆరిజిన్. ఇప్పుడు ఈ మూడింటిని మనం రాస్తే ఎలా వస్తుంది? ఆ డాగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో చూడండి. ఇట్ ఈజ్ ఏ బ్లాక్ కలర్. ఓకే, బ్లాక్ కలర్ అని రాయొచ్చు, లేకపోతే బ్లాక్ అనే రాయొచ్చు. ఇట్ ఈజ్ ఏ బ్లాక్ కలర్. నెక్స్ట్ ఏం వచ్చింది? ఐఎమ్ సారీ, ఫస్ట్ ఏం రావాలి? డేంజరస్ కదా రావాలి. సో ఇట్ ఈజ్ ఏ డేంజరస్ బ్లాక్ స్ట్రీట్ డాగ్. ఓకే, బ్లాక్ కలర్ అని కూడా రాసుకోండి, ఇంకా క్లారిటీతో ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ డేంజరస్ బ్లాక్ కలర్ స్ట్రీట్ డాగ్. అది ఎలాంటి డాగ్? చాలా డేంజర్, బ్లాక్ కలర్ లో ఉంది, స్ట్రీట్ డాగ్ అందులో కూడా. సో ఇలాగ మనము ఒక సీక్వెన్స్ లో ఒక నౌన్ గురించి ఎక్కువ విషయాలు తెలిసినప్పుడు దాన్ని ఒక సీక్వెన్స్ లో పెడితే అవన్నిటిని ఒకేసారి చెప్పొచ్చు. ఇట్ ఈజ్ ఏ డేంజరస్ బ్లాక్ కలర్ స్ట్రీట్ డాగ్. సో అందుకోసము ఈ ఆర్డర్. ఇప్పుడు ఫస్ట్ ఒపీనియన్ చెప్పాలి, ఒపీనియన్ తెలియకపోతే సైజ్ చెప్తావు, సైజ్ కూడా తెలియకపోతే షేప్ చెప్తావు, ఏజ్, కలర్, ఆరిజిన్, మెటీరియల్. సో ఒపీనియన్ అంటే ఏమొస్తుంది? జనరల్ గా అది మంచిదా, చెడ్డదా, క్లవరా, ఇంటెలిజెంటా, కాన్ఫిడెంటా, టిమిడా. ఒపీనియన్ చాలా ఉంటాయి. అందమైనదా, అగ్లీనా, గుడ్డా, బ్యాడా, క్లవరా, ఓకే, కాన్ఫిడెంటా, టిమిడా అంటే పెరిగితనం. సో సైజ్ లో కూడా బిగ్, స్మాల్, టైనీ, టాల్, ఓకే, బిగ్గర్, బిగ్గెస్ట్, గ్రేట్, ఇలాంటివన్నీ వస్తుంటాయి. హ్యూజ్. అలాగే షేప్ లో కూడా స్క్వేర్, రెక్టాంగులర్, సర్క్యులర్, రాంబస్, ఇలాగా షేప్లలో కూడా సర్కిల్, ఇంకా ఇలాంటివి చాలా వస్తుంటాయి. అలాగే ఏజ్ కూడా ఓల్డ్, న్యూ, యంగ్, ఎల్డర్, ఏన్షియంట్, మోడర్న్, ఇలాగా ఏజ్ కూడా చెప్పొచ్చు. అలాగే కలర్ లో కూడా ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు నువ్వు మాట్లాడొచ్చు. బ్లూ, బ్లాక్, వైట్, ఎల్లో. సో ప్రతి మనిషికి కలర్ ఉంటుంది, ప్రతి వస్తువుకి కలర్ ఉంటుంది, మనం చూసే ప్రతి దానికి కలర్ ఉంటుంది. ఓకే, ఈవెన్ మన కళ్ళకు కూడా ఒక కలర్ ఉంటుంది. సో వాటిని మనం మాట్లాడొచ్చు. తర్వాత ఆరిజిన్ అంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియనా, అమెరికనా, ఇటాలియనా, ఫ్రెంచా, ఫ్రాన్సా, దట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, మనుషులు కూడా అలా వస్తారు ఆరిజిన్ బట్టి, వస్తువులు కూడా ఆరిజిన్ బట్టే వస్తాయి. చైనా మొబైల్ ఫోన్లు అంటాం, ఓకే, అమెరికన్ మొబైల్ ఫోన్స్ అంటాం, ఇండియన్ మొబైల్ ఫోన్స్ అంటాం, ఇలాగా ఆరిజిన్ కూడా. అలాగే మెటీరియల్ కూడా, ఒక వస్తువు తయారు చేయబడితే దానికి ఒక మెటీరియల్ యూజ్ చేస్తారు. ఐరన్ తో కావచ్చు, వుడ్ కావచ్చు, ఊల్ కావచ్చు, ఓకే, సిల్క్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు. సో వీటన్నిటి గురించి మనము మాట్లాడతాం. ఒక నౌన్ గురించి మనము వీటన్నిటిని
ఆ నౌన్ గురించి ఏది తెలిస్తే అది మనం మాట్లాడతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ వైట్ అమెరికన్ గర్ల్. షీ ఈజ్ ఏ గర్ల్ అని నువ్వు చెప్పి ఆగిపోవచ్చు, బట్ ఆమె గురించి నీకు ఇంకా ఏం తెలుసు, ఆరిజిన్ తెలుసు, కలర్ తెలుసు, బ్యూటిఫుల్ తెలుసు. సో బ్యూటిఫుల్ అంటే ఏంటి, ఫస్ట్ ఒపీనియన్ అంటే క్వాలిటీ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. వైట్ అంటే ఏంటి, కలర్. కలర్ ఎక్కడుంది, 5th ప్లేస్లో ఉంది, బట్ నీకు తెలిసింది అదే కదా, కాబట్టి ఇది 2nd ప్లేస్కి వస్తుంది. తర్వాత అమెరికన్ అంటే ఆరిజిన్, ఇక్కడైతే 6th ప్లేస్లో ఉంది, బట్ నీకు తెలిసింది 3 విషయాలే కాబట్టి ఈ సీక్వెన్స్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, విశాఖపట్నం ఈజ్ ఏ ప్లెజెంట్ సిటీ. విశాఖపట్నం ఈజ్ ఏ ప్లెజెంట్ సిటీ. ఓకే, ఇక్కడ 2 అడ్జెక్టివ్స్ వచ్చాయి. అలాగే ఐ హ్యావ్ ఏ స్మార్ట్ బ్లాక్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉందని చెప్పొచ్చు, ఐ హ్యావ్ ఏ ఫోన్ అని సింపుల్ గా చెప్పొచ్చు, బట్ ఇంకా నువ్వు క్లియర్ గా చెప్పడానికి, నీ దగ్గర ఎలాంటి ఫోన్ ఉందని చెప్పడానికి నువ్వు ఐ హ్యావ్ ఏ స్మార్ట్ బ్లాక్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. ఇంకా మీరు బ్రాండ్ పేరు కూడా చెప్పొచ్చు, దాన్నే ఆరిజిన్ అంటాం. మెటీరియల్ కూడా చెప్పొచ్చు, ఐ హ్యావ్ ఏ బ్లాక్ లెనోవో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. ఓకే, ఐ హ్యావ్ ఏ బ్లాక్ ఆండ్రాయిడ్ లెనోవో ఆండ్రాయిడ్ ఐరన్ మొబైల్ ఫోన్. ఐరన్ తో చేసి పడ్డారు. అలాగే ఇట్ ఈజ్ ఏ గుడ్ బిగ్ రెక్టాంగులర్ ఓల్డ్ ఇండియన్ వుడ్ టేబుల్. వుడెన్ టేబుల్. శ్రీకాంత్ యూజెస్ ది స్మాల్ బ్లూ పెన్. పెన్ అని చెప్పొచ్చు, బట్ ఎలాంటి పెన్, అది స్మాల్ గా ఉంది, దాని కలర్ బ్లూ. సో ఇలాగా నువ్వేంటంటే ఏదైనా ఒక నౌన్ తెలిస్తే ఆ నౌన్ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే రాసుకుంటాను నేను, లేకపోతే మీ పేరే రాసుకోండి, నా పేరు ప్రవీణ్. సో నేను ఒక టీచర్ అని మీకు తెలుసు. ఓకే, నేను క్లాసులు బాగా చెప్తానో లేదో మీకే తెలియాలి, నాకు తెలియదు. నేను బాగానే చెప్తానని నేను అనుకుంటా. నన్ను చూస్తే నా కాంప్లెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అలాగే ప్రవీణ్ గురించి నాకు తెలుసు, రెగ్యులర్గా క్లాస్కి వస్తాడు, చెప్పింది చేస్తాడు. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయింది. ఇలాగ కొన్ని విషయాలు నాకు తెలుసు. తెలిసిన అన్ని విషయాల్ని ఒక ఆర్డర్లో, ఇగో ఈ ఆర్డర్లో మనం పెట్టుకొని మనం రాయొచ్చు అనమాట. ఒకవేళ నీకు అన్ని విషయాలు ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు, తెలిసిన విషయాన్ని ఆర్డర్లో పెట్టుకొని రాయటమే. సో దట్ ఈస్ వాట్. సో ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాను, చివరిలో నౌన్స్ ఇచ్చాను. బుక్, కార్, కాలేజ్, బల్బ్, చిల్డ్రన్, ట్రీ, హౌస్, బోట్, డాగ్ అని ఇచ్చాను. మీరు కామన్గా అన్నిటికీ ఇట్, ఈజ్, ఏ అని రాసి మీరు ఎన్ని తెలిస్తే దాని గురించి అన్ని ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ గురించి రాస్తాను, చూడండి. ఇట్ ఈజ్ ఏ టీవీ అని చెప్పొచ్చు, బట్ ఆ టీవీ గురించి నాకు ఏం తెలుసు, ఇక్కడ ఏమన్నా ఇచ్చిన అడ్జెక్టివ్స్ యూజ్ అవుతాయో లేదో చూద్దాం. స్క్వేర్, మా ఇంట్లో స్క్వేర్ టీవీ లేదు, మార్చేసాం. రెక్టాంగులర్, ఓకే, ఈ టీవీ ఉంది ఒకటి. సో మాది బ్లాక్ టీవీ, గుడ్. మాది ఎల్జీ టీవీ, గుడ్. సో ఇంకేమన్నా ఫిట్ చేయగలనా? సో ఇంకేం లేదు. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. సో రెక్టాంగులర్ అంటే షేప్, రెక్టాంగులర్ అంటే అమ్మా బిగ్ కూడా యూజ్ చేయొచ్చు కదా, ఎక్కడ ఉన్నది బిగ్ అని, నైన్త్ వన్ బిగ్. సో మనకు సీక్వెన్స్ లో పెట్టాలంటే ఈ సీక్వెన్స్ తీసుకోవాలి. సో సైజ్ ఏంటి, ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఒపీనియన్ ఏముంది, ఎక్స్పెన్సివ్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్పెన్సివ్ అంటే ఒపీనియన్, ఓకే, ఫస్ట్ వచ్చేసింది, దీనికి నెంబర్ 1 ఇద్దాం. సో ఎక్స్పెన్సివ్, ఇట్ ఈజ్ యాన్. ఎక్స్పెన్సివ్ అంటే ఏ ఓవెల్తో వచ్చింది కాబట్టి ఎక్స్పెన్సివ్. మీకు ఇంకా ఆర్టికల్స్ చెప్పలేదు, ఆర్టికల్స్ చెప్పినప్పుడు నేను ఏ ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలని చెప్తాను. ఫర్ నౌ లీవ్ ఇట్. ఓకే, మనకి ఏంటి, ఒపీనియన్ వచ్చేసింది. తర్వాత ఏం రావాలి, సైజ్ రావాలి. ఓకే, బిగ్ ఆల్రెడీ చెప్పింది తను, రేవతి. తర్వాత బిగ్ తర్వాత మనకి ఇంకా ఏం రావాలి, ఈ ఆర్డర్లోకి వెళ్ళి చూసుకోండి. షేప్ రావాలి. షేప్ ఏముంది, రెక్టాంగులర్ అంటున్నాను, రెక్టాంగులర్. సో రెక్టాంగిల్ అని రాయము, మనం రెక్టాంగులర్ అని రాస్తాం అడ్జెక్టివ్ గా మాట్లాడుతున్నప్పుడు. తర్వాత ఏజ్ ఉంది, ఏజ్ ఏమన్నా ఉందా ఇక్కడ,
ఏజ్ ఉంది కానీ ఇక్కడ ఏంటది, ఏజ్ ఇవ్వలేదు. ఏన్షియంటా నువ్వా ఓల్డ్, ఏన్షియంట్ ఇచ్చాను. ఏన్షియంట్ కాదు, మా ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ అది మా ఇంట్లో ఉన్న టీవీ ఏన్షియంట్ కాదు, మోడర్న్ టీవీ. నేను నెట్ కూడా కనెక్ట్ చేస్తాను దానికి. తర్వాత ఏజ్, తర్వాత కలర్ ఏంటి, బ్లాక్ అని చెప్పాను కదా. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ బిగ్ రెక్టాంగులర్ బ్లాక్ కలర్. ఒకసారి రిపీట్ అవుతాయి కూడా, ఒక్కోసారి యాడ్జెక్టివ్స్ వేరే నౌన్స్ కి రిపీట్ అవుతాయి. తర్వాత ఏముంది, ఆరిజిన్ మెటీరియల్. ఆరిజిన్ ఏమన్నా ఇచ్చానా, ఆరిజిన్ సామ్సంగ్, బ్రాండ్ ఇచ్చాను. సో ఆరిజిన్ బదులు బ్రాండ్ రాసండి, సామ్సంగ్, చివర్లో టీవీ. సో ఇప్పుడు చూడు టీవీ గురించి ఎన్ని ఇన్ఫర్మేషన్ వచ్చాయో. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ బిగ్ రెక్టాంగులర్ బ్లాక్ కలర్ సామ్సంగ్ టీవీ. బాబో ఇంత ఉందేంటి, ఎంత ఉంటుంది మరి. క్లారిటీగా మాట్లాడే వాళ్ళు ఇంతే క్లారిటీతో చెప్తారు. మీ ఇంట్లో ఎలాంటి ల్యాప్టాప్ ఉందిరా అంటే, మీ ఇంట్లో ఎలాంటి టీవీ ఉందిరా అంటే, ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ బిగ్ రెక్టాంగులర్ బ్లాక్ కలర్ సామ్సంగ్ టీవీ. ఓ మై గాడ్ అంటాం మనం. సో దట్ ఈస్ అబౌట్ ది. మీ రిమైనింగ్ వాటికి మీరు యాడ్జెక్టివ్స్ ని ఇక్కడ 18 ఇచ్చాను, వాటిలో పికప్ చేసుకొని యూ కెన్ రైట్. సో డూ యూ అండర్స్టాండ్ నౌ?